Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయాలలో మావిగన్ ప్రకంపనలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయంగా లాభ నష్టాలు, భవిష్యత్తులో సంభవించే పరిణామాల గురించి అంతగా ఆలోచించరనే అభిప్రాయం ఉంది. తాను ఏది అనుకుంటే అదే చెబుతారు, అదే తన నోటి వెంట పలుకుతారని కూడా అంటుంటారు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ అనేక అంశాలపై మాట్లాడారు. అయితే చివర్లో ఆయన చేసిన వ్యాఖ్యే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. మావిగన్నే తమ రాజధాని విధానమని జగన్ స్పష్టం చేశారు. ఇదే తమ ఎన్నికల ఎజెండా అని మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని ప్రకటించారు. జగన్ మావిగన్ ప్రకటన చేసిన వెంటనే టీడీపీ నుంచి వరుస స్పందనలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మావిగన్ అంటే తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించగా, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్పై విమర్శలు కొనసాగిస్తున్నారు. విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిపై ట్వీట్ చేస్తూ 2029 ఎన్నికలలో జగన్కు ఒక్క సీటే వస్తుందని జోస్యం చెప్పారు. అందుకు ఆయన తనదైన లాజిక్ కూడా చెప్పారు. 3 రాజధానులు అన్నప్పుడు ప్రజలు 2024 ఎన్నికలలో వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని, ఇప్పుడు మావిగన్ పేరుతో ఒకే రాజధాని నినాదంతో ప్రజల్లోకి వెళితే ఒక్క సీటైనా వస్తుందో లేదో అని సెటైర్లు వేశారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కీలక అంశాలలో జగన్కు స్థిరత్వం లేదని గంటా విమర్శించారు. అయితే గంటాతో పాటు టీడీపీ, కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. అమరావతి ఏకైక రాజధాని అన్న టీడీపీకి 2019 ఎన్నికలలో ప్రజలు కేవలం 23 సీట్లే ఇచ్చారని మర్చిపోయారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కేవలం అభివృద్ధినే కాకుండా అవినీతి, అక్రమాలు లేని పాలన కూడా కోరుకుంటారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి మావిగన్ పేరుతో జగన్ పేల్చిన రాజకీయ బాంబు ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోందనే చర్చ సాగుతోంది. రానున్న రోజులలో ఇదే అంశంపై మరింత వాడి వేడి రాజకీయ చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.